కలిగి మనం దేవుని చెబుతున్నాం. అందుకే వాక్యం అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విడిచి ఎందును ఎడతెక్క మనం ఉన్నప్పుడు, ప్రార్థించడం ఎడతెక్క మనం ఉన్నప్పుడు, అప్పుడు దేవుడి కార్యాలు మన పట్ల జరిపిస్తాం. ఈరోజు అనేకులు సహవాస కూడికి రావాలంటే రాలేకపోతున్నారు. నువ్వు ఒక్క అడుగు 2 అడుగులు 3 అడుగులు వేసి దేవుని సన్నిధికి వస్తే, దేవుడు కూడా చెప్పే వాక్యం విన్నప్పుడు, అక్కడ మనం ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరాలు జరిగిస్తాడు. చూడు, బైబిల్లో మనకు ఒక ఆయన ఉన్నాడు, నయమానికి కుష్ఠరోగం ఉంది. ఆయనకి దేవుడు చూడే ఉన్నాడు, అక్కడ పోయినా విజయం వస్తుంది. కానీ ఆయనకు ఒక కుంటి, ఆయనకు ఒక బలహీనత. మరి ఆయన బలహీనత పోవాలని మరి తన భార్య ఎంతో నలిగిపోతుంది, చితికిపోతుంది, బాధపడుతుంది. తన బలహీనత కోసం, విడుదల పొందడం కోసం మరి దేవుడు ఆశ్చర్యంగా మరి ఆనాడు మరి ఆ ఇశ్రాయేల్ దేశం నుంచి ఆ చిన్నది ఆ యుద్ధం ఆ పాపను పట్టుకొచ్చినప్పుడు ఆ పిల్ల చెప్పిన మాట ఆ తల్లి విని వెంటనే తన భర్తకు చెప్పింది, ఏంటి పలానా చోట ప్రవర్తన అంట, ఆడికెళ్తే నీ బలహీనత పోద్దంట, మన పరిచయం చేసి పాప చెప్పిందండి. అసలు అక్కడ చూడండి, ఆయన నయమానై ఉండి ఒక అధికారిగా ఉండి ఆ పిల్ల చెప్పటం ఏంటి, నువ్వు నాకు చెప్పటం ఏంటి, నేను వెళ్ళటం ఏంటి అని అనలేదు ఆయన. సరే, ఆ పిల్ల చెప్పిన మాటని తీసుకున్నాడు, రాజుగారికి కబురం ఇచ్చాడు. రాజుగారైనా నువ్వు ఎవరు చెప్పారా నీకు ఫలానా మా ఇంట్లో పని చేసిన పచ్చని పిల్ల చెప్పిందని? అదేంటయ్యా బాబు, ఆ పిల్ల చెప్పటం ఏంటి, మీ ప్రయాణం వెళ్ళటం ఏంటి అని అనలేదు ఆయన. ఆయన కూడా ఒక మరి రాజుగారికి మరి ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే మరి పర్మిషన్, మనకైనా పర్మిషన్ అంటాం, దాని లెటర్ పంపించాయి. ఆ రాజుగారికి అంత అదిరిపోయాడు. కానీ తర్వాత మరి ఎలీషా ప్రవక్త తెలిసినప్పుడు వెంటనే మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపించాడు. వెళ్ళాడు. ఈయన అనుకున్నాడు, ఏదో వచ్చి నా రోగం ఇచ్చి ప్రాణం చేస్తాను, ప్రవక్త గారి దగ్గరికి వచ్చాను కదా, నేను ఒక అధికారిని కదా అని చెప్పి బయట నిలబడి కబురం ఇచ్చాడు. చూడండి, లోపలికి రాలా, తగ్గించుకోలేకపోయాడు ఆ టైంలో. అంటే నాకు అధికారి కదా, అధికారి డబ్బు తెచ్చాడు, ఈ డబ్బు తన మొఖాన్ని పడేసి ఏదో నా వైద్యుని చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడేమో. కానీ అక్కడ ధనాన్ని డబ్బుని ఆశపడలేదు. కానీ దేవుని బిడ్డలు ఒక మాట అన్నాడు. అతను వచ్చి అదిగో అక్కడ యర్థనదిలో 7 సార్లు మునిగి స్నానం చేయమన్నాడు. ఆయన కొద్దిగా కోపం వచ్చింది. అంటాడు ఆయన, మా ఊర్లో నదులు లేవా, మా ఊరు బావులు లేవా, అక్కడ మునిగితే శుద్ధిని కాలేనా, ఇక్కడికే వచ్చి నేను శుద్ధిని అవ్వాలా అని అంటాడు. అని కోపగించుకు వెళ్ళిపోతుంటాడు. చూడండి కదా, అంటే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నానండి, రావట్లేదు కానీ, సహవాసానికి రావట్లేదు కానీ, దేవుని బిడ్డలు కలవట్లేదు కానీ, నేను మాత్రం మర్చిపోవాలి దేవుని బిడ్డలని. నేను ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త అందరూ మేము ప్రార్థన చేస్తుంటాం, అప్పుడు రాలేకపోతున్నాం అంతే అంటారు. అట్టుంది ఈ వ్యవహారం కూడా. ఈయనేమంటున్నాడంటే, ఇక్కడికి రావాలా, ఎదుగొట్టి ప్రార్థన చేసుకోవాలా, ఇక్కడే స్వస్థత ఉండాలా, నేను మా ఊర్లో మునిగితే నేను మా ఊర్లో బావులు లేవు, మందులు లేవు అన్నట్టుగా మాట్లాడు. అంటే అక్కడ చేసుకోకూడదా అని. చూడు, అక్కడ దాసుడు తన దాసుడు గురించి సలహా ఇచ్చాడు. అయ్యా, ఏమడిగాడయ్యా, ఆయన ఇంటి బంగారం అడగలేదు కదా, ఆయన అడిగినా కానీ నువ్వు ఇవ్వగలవు కదా, ఏదైనా చేయగలవు కదా. ధైర్యం ఏం చెప్పాడు, 7 సార్లు ఆ యర్థనదిలో మునిగి స్నానం చేయమన్నా. ఆ ధైర్యం చెప్పాడు, చేస్తే పోదా అనేక. వెంటనే తన మనసు మార్చుకొని మరి నయమాను వెళ్ళి లోబడి విధేయుడై మరి వెంటనే దేవస్థలో కూర్చున్నాడు. మరి 7 సార్లు ఆ యర్థం మునిగాడు. ఎలాంటి కార్యం జరిగింది? సంటి బిడ్డ దేహం అనే అతని దేహం మారిపోయింది.
చూడండి ప్రభుని కంటే మన దేవుని కొంచెం మన వాక్యం మన పరిశుద్ధ గంధం ఎంతో తేటగా మనకి అర్థం చేస్తున్నా కానీ ఇంకా మనం కొన్ని కుటుంబాలు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, దేవుని సన్నిధిని గడపలేకపోతున్నారు, దేవుడి వాక్యం వినలేకపోతున్నారు. ఎప్పుడైతే దేవుడి కొరకు మనం 4 అడుగులు వేస్తామో, ప్రయాసపడి వెళ్తామో, అది దేవుడు చూస్తాడండి. దేవుడు హృదయాలు ఎరిగినవాడు, హృదయ రహస్యాలు ఎరిగినవాడు. నువ్వు దేవుడి కొరకు ఇక్కడ ఉదాహరణకి బస్ స్టాండ్కి వెళ్ళాలి, ఎంత ఆస్తు నడుచుకుంటూ వెళ్తున్నావు, బస్సు ఎక్కుదామంటే ప్రజలు ఇరుకుగా ఉన్నారు, ఫుడ్గా ఉన్నాయి, అయినా ఎక్కావు. ఇదంతా చూస్తున్నాడు దేవుడు. చెప్పులు పడి వచ్చావు నువ్వు దేవునికి, దేవుడి వద్దకి, అదంతా చూశాడు దేవుడు. ఇంత దూరం నుంచి ఇంత ప్రయాసపడి మరి ఇక్కడ దేవుడు బిడ్డ వాక్యం విని మేలు పొందాలని నా సన్నిధికి వచ్చింది కదా, నా సన్నిధికి వచ్చారు కదా అని తప్పకుండా నీ ప్రయాసకి నువ్వు వచ్చిన విశ్వాసానికి దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు. అది నమ్మాలి మనం. నమ్మటం నీ వద్ద అయితే నమ్మిన వారికి సమస్య సాధ్యం. నువ్వు ఎప్పుడైతే దేవుడి కొరకు నడుస్తావో, దేవుడి కొరకు మనం పరిగెత్తామో, నడవలేకపోయినా నడిచావు, ప్రతికూలతలో నువ్వు వచ్చినప్పుడు దేవుడు మన పట్ల ఆశ్చర్యకాదు. అనుకూలతలో కొంతమంది వస్తావు, అది కాదు, ప్రతికూలతలో రావాలి. చిన్నగా ప్రభుడికి దేవుని వచ్చే మనం అపొస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొటీస్ ప్రార్థన ఎడతెక్క మనం ఉండాలి. దేవుని సన్ని మనం దేవుని బిడ్డలతో మనం దేవుని సహవాసంతో మనం కలిగి ఉంటే, ఈరోజు అనేకలు సహవాసం చేస్తున్నారు. ఎవరితో మనం సహవాసం చేయాలా, ఎవరితో మనం ఎక్కువ గడపాలా? కుటుంబం మేలు పొందాలంటే, బిడ్డలు మేలు పొందాలంటే, భర్తలు మారాలన్నా, భార్యలు మారాలన్నా, బిడ్డలు మారాలన్నా, నువ్వు దేవునితో దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే 4 అడుగులు నువ్వు కానీ వేస్తే యేసయ్య 10 అడుగులు వేస్తాడు. ఇలా గమనించండి. ప్రభునికి మనం దేవుని గురించి మనం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం మనతో తేటగా వివరిస్తుంది. దేవుడితో మనం గడిపితే దావీదు అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఆయన నా చెవికి నా మరాలు కూర్చొని నాశకరమైన గుండెలో నుండి జిగడగల దొగ్గులో నన్ను ఆయన పైకి లేవనెత్తాడు. చాలా మంది వస్తారు దేవుని సన్నిధికి, నూజులు రమ్మంటే వస్తారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు. ఒక అరగంట కూర్చొని ఏదో వెళ్ళిపోవాలంటారు, ఒక గంట ఉన్నారు వెళ్ళిపోవాలంటారు. అంతే. నాకు మా సంఘంలో నూజులు వచ్చారు, వాక్యం అవుతుంది, మధ్యలోనే లేచిపోతున్నారు. ఏంటమ్మా లేచిపోతున్నారంటే, అయ్యా మాకు బస్సులు ఉండవు అయ్యా, అయ్యా మాకు ట్రైన్లు ఉన్నాయా, గడపండి అమ్మా, వాక్యం జరుగుతుంది కదా, మీరు అంత దూరం వచ్చారు కదా, శ్వాసం ఉంచండి అమ్మా అంటే లేదండి వచ్చారు. ఒక ఆయన అయితే ఎప్పుడు వచ్చే సహోదరి, ఎప్పుడు వచ్చే కుటుంబమే, లేదు 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 మా బస్సు అందం అనేది వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. తీరా ఆయన వెళ్ళే బస్సు అంట నిన్న క్యాన్సిల్ చేశారు. ఎన్ని గంటలు ఉన్నాడో బయట, బస్సు రాల. ఆ సమయం అంతా వాక్యం పోయింది కదా, ఆ సమయాన్ని దేవుడి దగ్గర పెడితే నేను వెళ్ళి రోడ్డుకి అక్కడే ఉన్నాడు, అంత వాక్యం అంతా అయిపోయింది, ప్రజలు వెళ్ళిపోయేదాకా ఆయన బస్సులు ఆయన నీ బస్సు ఏమైందంటే నా బస్సు క్యాన్సిల్ అయిందంట అన్నయ్య అంటారు. చూడండి మీరు గమనించండి, దేవుడు వాక్యం యెహోవా కొరకు నువ్వు సహనంతో కనిపెట్టుకున్నావు, ఆయన్ని చెవికి నీ వరాలు పెట్టాను, నాశకరమైన గుంటలో నీవు జిగడగల దగ్గులు పైకి లేవని. చదవండి ఎవరన్నా 41 కీర్తన గ్రంథం, 41 కీర్తన గ్రంథం 40 అధ్యాయం. అర్థమైంది మనకి. వచ్చినంత 40 ఫస్ట్ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి
నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చూసారా? చాలు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను. ఆయన చెవికి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో ఉండే జిగటగల దొంగలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి ఆయన అడుగులు ఏంటంట స్థిరపరు. ఆయన బండ ఈశ్వరు బడులుగా అడుగులు స్థిరపరుస్తారు. దేవుని వాక్యం, దేవుని బిడ్డ ఒక వాక్యం మనం వింటున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, కానీ దేవునితోనూ దేవుని బిడ్డలతో గడపలేకపోతాం. ఇక్కడ నుంచి ఎంతో ఆసక్తిగా వస్తా ఉన్నాం చూడండి దేవుని బిడ్డలకి. ఎంత త్వరగా వెళ్ళిపోవాలని, మళ్ళీ ఎంత త్వరగా వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాం. నేను మొన్న సోటపురం ఆ ఏరియాకి వెళ్ళాను. అంటే వెళ్ళాలని కాదు, కానీ మామూలుగా ఆ ఏరియాకి ఏదో కార్లో అటు వెళ్తాడు అటు చూశాను. చూస్తే అన్ని పద్ధతులేనండి, ఓ వేల మంది వచ్చారు. కానీ ఒక్కరు కూడా ఏ టెంట్ కింద ఆ టెంట్ కింద కూర్చున్నారు. అక్కడే వాళ్ళు పరదాలు వేసుకున్నారు, అక్కడే కూర్చున్నారు. నేను వాళ్ళకి చూశాను, అంటే ఫోన్లో కూడా చూశాను. అక్కడ ఏమి భద్రత అనేది ఏమి లేదు. అక్కడే మరి కొనుక్కోవడం, మళ్ళీ వాళ్ళు అక్కడ వాక్యం పెట్టున్నారు, అక్కడే కొనుక్కుంటున్నారు. కానీ ఎంత ఇంట్రెస్ట్గా ఉంటున్నారో, ఎంత ఇంట్రెస్ట్గా కొనుక్కుంటున్నారో స్థలంలో. సెక్యూరిటీ కూడా ఏం లేదు అక్కడ. మనకు దేవుడు మన సమాజం ఎన్ని గదులు ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ ఏది కావాలంటే అది దేవుడి దగ్గర బట్టి మనకు అందుబాటులో వస్తుంది. చెట్లు ఉన్నాయి, ఖాళీ ప్లేస్ టవల్ చేసుకొని కొనుక్కుంటున్నారు. వాళ్ళు దోమలు లేవా, చలి లేదా? చూడండి, దోమలని చలిని కొంతమంది రాలేకపోతున్నారు, దేవుసరి గడపలేకపోతున్నారు. మరి వాళ్ళెంట గడుపుతున్నారు నాకు తెలియట్లే. మరి వాళ్ళ పట్టుదల ఏంటంటే ఎట్లయితే ఎన్నాళ్ళు పడతామండి బాధ కుటుంబంలో, పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, వారి విషయంలో కానీ. ఎంత డబ్బున్నా, ఎంత మనకు తెలివితేటలున్నా, ఎంత ఆస్తులున్నా కానీ కుటుంబం నిలబడటానికి మరి అవకాశాలు కలగట్లేదు. అలాంటి సమయాల్లో దేవుడు మనందరి కొరకు మరి ఇలాగా దైవజనుని మరి సమాసాలను ఏర్పాటు చేసి మరి అనేకులను ప్రేరేపించి అనేకులు నడిపిస్తున్నాడు. మార్గం చూపిస్తున్నాడు దేవుడు. ఈ మార్గంలోకి రాయండి, ఈ మార్గంలో రాయండి ఇచ్చాను మీరు. ప్రవృత్తి కలిగి మనం దేవుని వచ్చి మనం మరి ఎంత సదుపాయాలు మనకు వస్తుంది, ఎంత సదుపాయం ఉందా, ఎంత సదుపాయాలు ఎంత సరైన సదుపాయం జరగదని మరి మన దైవజనులు అయ్యగారు ఎంత ప్రయాసపడుతున్నారు. ఎంత వచ్చే వాళ్ళని ఎలా వాళ్ళని ఎలాంటివి నడిపించాలని ఎంత తనవంతు తను ప్రయాసపడుతున్నారు. ఇలా గమనించండి. ప్రభుని కంటే మన దేవుడి గురించి మనం కుటుంబ సమస్యలు, విరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు ఎన్నిపోవాలంటే దేవుడితోనూ దేవుడి బిడ్డలతో మనం కలిగితే మార్గం అంతా సరళమైపోతుంది. నా సొంత కుటుంబంలో నా మేళ ఉన్నారు, ఫుల్ డింకాడు, చెప్తే వినడం, లోబట్టడం. సరే తను లోబట్టలేదు, తన భార్యను తెలుస్తుందంటే అలా లోబడం. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు, 2 ఎవరు వస్తాయారు. వాళ్ళిద్దరు కూడా టీవీలు, ఆడపిల్ల టీవీకి అంకితం అయిపోయింది, పిల్లవాడేమో అన్ని బానిసకు దాచైపోయాడు. నేను వాళ్ళు గుట్టులోనే ఉంటాను, చెప్తూనే ఉంటాను, అమ్మ ఒక్క 10 రోజులు నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు ఒక్క 10 రోజులు నువ్వు దేవుడు బిడ్డలతో గడుపు. నువ్వు రా, 10 రోజులు నువ్వు కూర్చో, దేవుడు కూర్చొని అడుగు, ఏంటి ప్రభు నా బిడ్డలకి ఈ గత ఏంటి, నా భర్తలు అయిపోయాను, నేను అయిపోయాను అని ప్రభుత్వం గడుపును, ప్రభుని అడుగు. 10 రోజులు అవకాశం మనకి ఆ అమ్మాయి ఇక్కడ దగ్గరికి
నేను 27 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు చెప్పుకుంటూనే వస్తున్నాను. 20 సంవత్సరాలు చెప్పుకుంటూనే వస్తున్నాను కానీ ఒక్కరోజు ఒక్కసారి తీసుకోలేదు. కానీ కుటుంబం మాత్రం ఎలాంటి పరిస్థితులు దిగజారిపోయిందో, మన జైలు పడ్డాడు తన కొడుకు. ఏమమ్మా అంటే నా మీద రోసైపోతుంది. నీ మేనది ఎలాంటోడు, ఎక్కటోడు అట్లా లేచింది. టీవీలు చూస్తున్నారు, కూర్చుంటున్నారు. ఖాళీ ఆ కుటుంబాన్ని పరిస్థితులు ఉంటే టీవీని పెట్టరండి, సినిమాలు ఎక్కువ వాళ్ళు గడుపుతూ ఉంటారు. ఇలా గమనించండి. ప్రభునికి మనం దేవుడికి వచ్చామని మనం ఎవరితో గడుపుతాం, ఎక్కువ ఎవరితో మనం సహవాసం ఎక్కువ, ఎవరితో గడపాలని నువ్వు ఇష్టపడుతున్నావు, అక్కడే మన విధానం తేలిపోతుంది. ఎక్కువ ఎవరైనా నువ్వు ఇష్టపడుతున్నావు, ఎక్కువ ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఏమి కూడా ఆయనతో సహవాసం చేశాను, నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. ఎవరితో మన సహవాసం, ఎవరితో మన సాంగత్యం, మీరు గమనించండి. కుటుంబం మేలు పొందాలంటే, బిడ్డల్లో మార్పు రావాలంటే, భర్తల్లో మార్పు రావాలంటే, సంఘంలో మార్పు రావాలంటే, ప్రభువుకి వెళ్ళి మన మనం దేవుని సన్నిధితో మనం గడపాలి, దేవుని బిడ్డతో మనం గడపాల. నాకు తెలిసిన ఒక సహోదరుడు అన్నాడు, ఆయన మంచి టాలెంట్ ఉందండి. ఆయన టాలెంట్ అందరూ ఇష్టపడతారు, కానీ సహవాసానికి రాడు. ఈసారి చెప్పినా కానీ నీ సంఘం అభివృద్ధి అవుతావు, కూడా నువ్వు డెవలప్మెంట్ అవుతావు. నేను చదువులేదయ్యా, నాకు చదివే లేదు. నాకు మరి ఎందుకు దేవుడు నాకు ఇలాగా కృప చూపించాడు? ఎంతమంది ప్రజలు వస్తున్నారు, సంఘంలోకి వస్తున్నారు, వాళ్ళు ఎంతమంది ప్రేరేపించబడుతున్నారు, ఎంతమంది డెవలప్ అవుతున్నారు, వాళ్ళతో అంత ఆందోళనలు అవుతున్నారు. ఇప్పుడు చెప్పినంత మాత్రం అంతమంది వస్తున్నారంటే వాళ్ళు అక్కడ చూశారు. మా సంఘంలో ప్రతి వ్యక్తి కూడా లేవిలో బట్టలు లేక, కనీసం బట్టలు లేక, ఉద్యోగాలు లేక, మరి కొన్ని తాగుడు బాగా చేయని వాళ్ళు, మరి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నవాళ్ళు, రకరకాల వ్యక్తులు రోజులు అలా రండిని ప్రేరేపించడం వల్ల, ప్రోత్సహించడం వల్ల, అక్కడికి వెళ్ళి రావటం వల్ల వాళ్ళకి దేవుడు విశ్వాసం నేర్పి, వాళ్ళకి దేవుడు నమ్మకంతో నేర్పి, వాళ్ళు ప్రేరేపించబడి అనేకులు ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నా లేకపోయినా ప్రేరేపించే వాళ్ళే ఆటోలు కట్టుకు, వాళ్ళే కాలేజ్ కొట్టేస్తున్నారు, వాళ్ళే మరి టాటా ఏసీ పెట్టుకుని వచ్చేస్తున్నారు ప్రజలు. నేను ఒక్కసారి ఉదాహరణ లెక్క చేసాను, 80 మందికి వచ్చానండి స్కూల్కి. దేవుని గురించి మనం అనేకులను మనం ఏ సహవాసంలో నడిపిస్తున్నాం. మనం ఇంత మంచి దేవుడు మనకి ఇచ్చిన దైర్యాన్ని మంచి దీవించి పోయించి తల్లిని మనకి ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి జరుగుతాయి. ఏమన్నా నాకు ఎప్పుడన్నా నన్ను అడగలు ఇంతవరకు ధైర్యం లేదు. ఇప్పుడు ఇంత సంఘం కట్టామయ్యా, నీ రాబడి ఎంత ఉందయ్యా, ఏమన్నా నీ సంఘం ఎంత అవుతుందయ్యా? ఎప్పుడు కూడా 27 సంవత్సరాలు ఎందుకు రాదు దేవుడు పెట్టుబడి నన్ను ఎప్పుడు ఒక్కసారి కూడా అడగలేదు. ఒక్కరోజు నన్ను అడగల. ధనాన్ని కోరే ధైర్యం కాదని చెప్పారు. ఇలా గమనించండి. ఈ సహవాసం వెనక దేవుని కష్టం ఉందని గ్రహిస్తాను నేను. ఎంతమంది గ్రహిస్తున్నారు? సహవాసం ఎక్కించేది దేవుని బిడ్డలు అనుకుంటున్నారు, కానీ కాదు. దేవుడే ఎన్నుకున్నారు, దేవుడే ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నారు. నేను అనుకుంటాను, మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో, మరి ఐగుప్తులో మరి బానిసగా ఉన్నప్పుడు వేల మంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళెవరిని ఎన్నుకోకుండా మోషేనే ఎన్నుకున్నాడు దేవుడు. మోషేని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు, యెహోషువని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. అంటే కొంతమంది భక్తుల్ని దేవుడు ఎన్నుకొని వాళ్ళ ద్వారా మన రక్షణ కలగడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే దేవుడి బిడ్డలు ఎన్నుకున్నాడు దేవుడు. సహవాసంలో మరి అయ్యగారిని ఎన్నుకున్నారు, అమ్మగారిని ఎన్నుకున్నారు, బిడ్డలు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మరి ఎక్కడికి వెళ్తే ఏనాడని ఎక్కడైనా ఏ వ్యక్తి ద్వారా కదా ఎంత లేమిలో ఉన్న వ్యక్తితో మాట్లాడతారు. అసలు క్యారెక్టర్ ఏంటి కూడా తెలిసినా కూడా గంటలు కానీ 2 గంటలు కానీ టైం ఇస్తారు అయ్యా. అంత ఆస్తులకి, అంతస్తులకి, ధనానికి
సమయించి ధైర్యం కాదు. ఇలా గమనించాను, ఇంత మంచి పరిచయం మనకు దేవుడు ఇచ్చాడు, కానీ మనం రాలేకపోతున్నాం. కనుక దాని విచారం మరి నిన్న దినాన చాలా బాధపడ్డారు అయ్యారు, చాలా దుఃఖపడ్డారు. ఇంత సహవాసం ఉంది, ఏరి ప్రజలు ఇంకా ప్రవాహం రాలేకపోతున్నారే అని ఆయన దుఃఖం ఏంటంటే ఆత్మలు నశించిపోతున్నాయి. అనేక ఆత్మలు రక్షించబడాలని దేవుడు పెట్టిన భారం ఆయన. అలాగే మన కుటుంబంలో మనం ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం, కానీ రాలేకపోతున్నాం, దేవుని గడపలేకపోతున్నాం. నేను ఎడ పరిస్థితులు వచ్చాను సార్, నాకు వాళ్ళు వేసారు, వాళ్ళు ఇస్తే ఒక 3 రోజులు కూడా కాలేదండి, హాస్పిటల్ వచ్చాను, చక్రాలు పోకూడదని పనిపోయాను. ఆగలని చెయ్యిరిగింది, గురువారం విడిగింది, గురువారం విడిగింది, గురువారం శనివారం ఆపరేషన్ అయింది, తెల్లారి ఆదివారం వచ్చి కూర్చున్నా, కట్టుకట్టు కూర్చున్నా, దేవస్థానంలో రోజులు వచ్చి సెక్షన్ పోకూడదు. కానీ ఎలాంటి సమస్యలు, ప్రతికూలతలు, అనుకూలతలు కాదు, ప్రతికూలతలు, ఎలాంటి బలహీనతలు నేను చూశాను. కాబట్టి చాలా మంది మా సంఘంలో ఒక ఆయన రెడ్డి గారే, ఆయన మామూలు నడవలేదు, ఆయనకు వస్తే ఇరివేషన్ అవుతుంది, శహం సైడే బయలుదేరే ముందు అన్నాడు, అన్నయ్య ఇరివేషన్ అవుతుంది అన్నయ్య, నేను రాలేని అన్నయ్య. రెడ్డి గారు ఎక్కండి అన్న, ఎక్కాడండి, కాలు చేశాడు. అయినా ఆయన ఎక్కాడు, మళ్ళీ నువ్వు వచ్చాడు, దేవుడు బిడ్డ కలిసాడు, ప్రాంతం ఇంటికి పోయాడు. అవి అప్పుడే పోయి ఇక అట్లానే మనం కూర్చున్నాం అనుకోండి, అది మనకు తగ్గేది లేదు, పోయేది. కానీ ఆయన ఒక అనుభవం చూశాడు, చెడుగా ప్రభుని కింద మన దేవునికి వచ్చి మన కుటుంబాన్ని మీరు పొందుతారు. సహవాసుడికి మీరు ఆగవద్దు, అనేకులు మీరు రావటమే కాదు కానీ అనేకులు మనం ప్రోత్సహిద్దాం, ప్రేరేపిద్దాం, నడిపిద్దాం. ఆ చిన్న పిల్ల మరి ఆ పిల్ల ఎలాగ ప్రేరేపించి ఎలాగ మరి అంత మరి సేనాధిపతి నడిపించింది, మరి వాళ్ళని నడిపిస్తున్నావా? అలాగే మనం వెళ్తున్నావా? నేను గుంటూరులో ఉన్నప్పుడు నేను నా భార్య నా పిల్లలందరూ కలిసి బ్యాగ్ పట్టుకు వెళ్తుంటే మా ఉన్న అంతా క్రైస్తులే అంటారు, అరే ఇక్కడ చర్చి ఉందిరా, మనం ఇక్కడ చర్చి ఉండి ఏంట్రా బోట పట్టుకుని పోతాడారా 10 నెలలేనా, ఏముందంటే అక్కడ ఇక్కడ లేదు వాక్యం, ఇక్కడ లేదా పాస్టర్ గారు అని చెప్పి అనుకోండి అని మమ్మల్ని విమర్శించేవాళ్ళు. అయినా మేము పట్టించుకోలేదు, వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అక్కడ నుంచి వస్తారండి ప్రజలు, ఏ వ్యక్తి అయితే విమర్శించారో, ఏ వ్యక్తి అయితే అన్నారో వాళ్ళందరూ వస్తున్నారండి. ఇలా గమనించండి, కీడు చేయడం మానని మేలు చేయడం నేర్చుకోవడం భయం. మేలు మనం చేయగలిగిన మేలు చేయకపోవడం కూడా అది పాపం ఉంటుందంట. నువ్వు చేయగలిగి చేయలేకపోవడం కూడా. నీకు మార్చనపట్నం ఉంది, మార్చనపట్నంలో అనేకులు నేను ప్రోత్సహించా ప్రతి నెల నుండి రావడానికి. కొంతమంది శారీరకి రాలేకపోతే పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రోత్సహించా, వాళ్ళకి ప్రేరేపించా. నా విధానం చూసి సోమది కొద్దిగా కావాలి, ఆమె మొట్టమొదటి రక్షించబడింది. మా పట్నం ఆమె చేసిందంటే, ఎవరికమ్మా ఎమోషన్ శాంతిదేవా నేను ఇస్తానమ్మా, రాను నువ్వు ఆగుతామ్మా, నీ భర్త మీరు పొందుతాను, నీ బిడ్డ మీరు పొందుతాను, నువ్వు అడిగినాకినమ్మా మా జీవితం ఇలాగ వచ్చింది. ఆ పేరు పెట్టబడింది, ఆవిడ గురించి పంపిస్తుంది, తీసుకొస్తుంది, రాండి నేను పెట్టుకున్నాను, రాండి రానుకోనని. ఇప్పుడంటే ఫ్రీ బస్ వచ్చింది, చూడండి ప్రభుత్వం కింద మన దగ్గర వచ్చాం, ఫ్రీ బస్ వచ్చినా కానీ వద్దు కదా అంతా. గమనించండి, దేవుడు మనకి కుటుంబాల మేలు పొందాలని ఎందాలని మనం దుఃఖకాలంగా ఇంట్లో కూర్చొని సంస్కారం కాదండి. ఇంట్లో కూర్చుంటే దేవుడు కార్యం జరగవు. ఒక అడుగు ఉంది, నువ్వు దేవుడి కొరకు త్యాగం,
కనీసం నువ్వు దేవుడి సన్నిధికి రా. ఆ ప్రశ్న వేసుకో. నిన్న ఒక సహోదరుని శివుడికి అడిగాను, అమ్మా హైదరాబాద్ చాలా చిన్న కూతురు ఉందండి, ప్రతి నెల హైదరాబాద్ వెళ్ళిపోద్ది. అమ్మ పేరు పద్మ ప్రతి నెల నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు కదా నీ పిల్లల తగ్గి, మరి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? కొడుకు పెళ్లి పెట్టుకోండి, పెళ్ళి మిస్ అయిపోతుంది, పెళ్లి కావట్లేదు, కార్యాలు కావట్లేదు అని బాధపడుతుంది. కార్యాలు కావట్లేదు బాధపడుతున్నావా కానీ మరి దేవునికి రాగలుగుతున్నావా? మరి నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు అసలు. మిగిలితే మరి హైదరాబాద్ నెలకోసారి చిన్న కూతురు వెళ్ళిపోతావు ఉంటావునండి. నేనండి చూడండి, ఆలోచించండి, గమనించండి. నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా? నీ రసం దగ్గరికి వెళ్ళట్లేదా? నీ బంధువులకి వెళ్ళట్లేదా? ఒక సహోదరు ఉన్నాయి, తన భర్త రానివ్వడు అంటది. నిజంగా చెప్పు, నిజంగా రానివ్వట్లేదు మాట వాస్తవేనే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా అంటే, పిల్లలు చూడడానికి మొదలు వెళ్తాను అన్నయ్య, మా అన్నయ్య చూడడానికి మొదలు వెళ్తాను. అంత త్యాగం చేయడం దేవుడి దగ్గర, దేవుడి కోసం త్యాగం చేయవా? చూడండి ప్రభుత్వ వాళ్ళు ఏంటంటే, అపవాదైన వాడు మన బలహీనత నుంచి మనం ఎదురు పొందితే వారి రాజ్యం కూలిపోద్ది. మన బలహీనత నుంచి మనం ఎదురు పొందనీయకుండా వాడు వేసే శిక్ష అది. గమనించండి, ఎక్కడికైనా కానీ మనం వెళ్ళగలుగుతున్నాము కానీ సహవాస కొడుకు నెలకొకసారి సహవాస కొడుకు నువ్వు రాలేకపోతున్నావంటే అపవాది నిన్ను గుర్తు పెట్టేసి. గమనించి అందుకే యాకోబు రాజు 10 దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చండి, దేవుడికి లోబడండి, అపవాది నిలిచండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. కుటుంబంతో బిడ్డలతో నేను ఈ రోజు కూడా 27 సంవత్సరాలు నేను నా కుటుంబం నా పిల్లలు 27 సంవత్సరాలు చిన్న పిల్లలు కాంచి నా పిల్లలు పట్టుకొని వెళ్ళానండి. చూశాను అక్కడ దేవుడి కార్యాలు చూశాను. ఏంటంటే దేవుడి కార్యాలు నా బుద్ధే సరైన అవుతారు. చెడ్డ మాటలు, అబద్ధాలు, సినిమాలు, అసూయ, దేశం, కచ్చ, కోపం ఇన్ని ఉండేవాడిని. అన్నిటికీ ఎక్కువ కోపం లేదు నాకు. ఈ రోజున అంతల కోపాన్ని కూడా దేవుడు తీర్చడానికి, దేవుడు సహవాసానికి వెళ్ళవల్ల నాలో ఉన్న కోపాన్ని, నాలో ఉన్న అబద్ధాలు, నాలో ఉన్న బూతు, నాలో ఉన్న సినిమాలు, నా స్వభావాన్ని ఎలాగంతగా మార్పు చెందడానికి దేవుడు సహాయం చేశాడు. ఏ డాక్టర్ వల్ల వద్దండి, ఏ తల్లి వల్ల వద్దు, ఏ తండ్రి వల్ల వద్దు, ఏ అన్న వల్ల వద్దు, ఏ చెల్లి వల్ల వద్దు, ఏ బంధువు వల్ల వద్దు, ఏ డబ్బు వల్ల వద్దండి. నేను స్వభావాన్ని పోవడానికి అదే పేతురు వ్యవహారం. మా దగ్గర ఎన్ని బంగారాలు ఏమి లేవు కానీ మేము కలిగింది నీకు ఇస్తున్నాము, లేచి నజరైన యేసునామము లేచి అనుకున్నాం కుంటితనాన్ని పోగొట్టారు. ఇలా గమనించండి, దేవుని సన్నిధికి రావటం వలన, దేవుని బిడ్డలతో మనం గడపడం వల్ల మన స్వభావాలు, మన బుద్ధులు మారిపోతాయండి. మన దీనత్వం వస్తుంది, మన ప్రేమ వస్తుంది. ప్రేమ అనేది తెలియదు నాకు అసలు. ఖచ్చిత స్వభావంగా మనిషిని అలాంటిది దేవుడు ప్రేమ అక్కడ పొందుకున్నాను. దేవుడి బిడ్డ ప్రేమ, ఓర్పు, అసహనం, తగ్గింపు అన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఇలా గమనించండి. ప్రభుత్వం వెళ్ళి మనం దేవుని గురించి మనం నడుద్దాం సహవాసాల కొడుకుకి, దేవుని బిడ్డ దగ్గరికి మనం ఆలస్యం చేయకుండా ఈ సమస్యకు పరిష్కారం కావాలండి. సమస్య లేని వారు లేరు, బాధ లేని వారు లేరు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క బాధ. బిడ్డల విషయంలో కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు, భర్త విషయంలో కొంతమంది భార్య బాధపడుతున్నారు, భార్య విషయాల్లో కూడా భర్తలు బాధపడి ఉన్నారు. చూడండి, ఒక మాట బోధిస్తాను. మన సంఘంలో ఒక అతను ఉన్నాడు, వారు పంచుకొని మనం సావాలని జరుగుతున్నాం. తన భార్య వేరే సంఘానికి వెళ్ళింది. తన అటుతో ఏమంటే మన నువ్వు కూడా నమ్ముకున్నాను, నేను నమ్ముకున్నాను కదా,
మరి నేను వెళ్ళేసరికి కదా ఆమె ఎంప్లాయీ ఈయన ఎంప్లాయీ, ఈయన ఇద్దరికి ₹2,00,000 లోపల మొత్తం ఇచ్చేస్తాను. ఆయన అంటాడు, అమ్మ నువ్వు నేను మరి నేను నమ్ముకోకముందే మరి నువ్వు వివాహం కాకముందు చిన్నతనంలోనే చర్చికి వెళ్తున్నావు, కానీ నీ నోటి మాటలు ఒక్కడ కూడా మారలేదు, నీలో కోపం పోలేదు, నీకు ప్రేమించే మనసు కనపడలేదు, తగ్గింపు కనపడలేదు. మరి ఇన్ని సంవత్సరాలు పోయి ఏం నేర్పుకున్నావమ్మా? మరి నాకు దేవుడిని బట్టి ఇక రోజులు కాబట్టి దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడమ్మా. మరి నా బుద్ధి మార్చాడు, నాలో సహనం ఓర్పు ఇచ్చాడు. నీ ఇల్లు మార్గంలో నువ్వు కూడా రామ్మా అంటే నేను రానడం 100 చెప్పినా అంటది. పైగా అబ్బాయి చూపిస్తుంది, అబ్బాయిని బాధ పెట్టద్దు. ఒకసారి ఏం జరిగిందంటే అతను బైక్ కూడా కొనిచ్చిందండి, ఆ శాలరీ డబ్బులు పెట్టి బైక్ కొనిందండి. బైక్ కొంటే అతను ఆమె రావట్లేదని నా బైక్ నాకే అని చెప్పేసినాను. నాకు ఫోన్ చేశాడు, అన్న ఇట్లా అంటుంది అన్న అంటే, పర్లేదు కోపం అంటాను అడవలేవు సాధ్యమేలా అన్న అంటే, మళ్ళీ రెండోసారి ఏంటంట సిగ్గు రోసం లేదా నీకు అదంట. అయినా మళ్ళీ బాధపడ్డాడు, అన్న ఏంటి అన్న ధన్యవాయ అన్న తొందరపడవద్దు నువ్వు అన్న. మూడవసారి బండి పట్టుకుందంట, నా బండి నాకు అన్న సరే ఇచ్చేవయ్యా ఎందుకు ఇవ్వాలి. తన కళ్ళ ముందే తన తమ్ముడికి ఇచ్చేదండి, వాడికి కూడా ఒక కచ్చ నా ఇంటికి రావట్లేదే నా సంవత్సరం. అతను మాత్రం నాకు ఆత్మజిత్ ఇక్కడ అర్థమైంది. అతను వాళ్ళ అమ్మ నాన్న ఊరు చర్చికి వెళ్తారు, 2-3 చర్చిల వరకు పెట్టారు వాళ్ళ అమ్మ నాన్న. ఆయనకు అర్థమైంది ఇక్కడ ఆత్మజిత్ ఉందని. సావాసం కొడుకు ఆగడం చెప్తా ఉంటాడు, దేవుడి మీద మన ఏం చెప్తుంది వింటా ఉంటాడు. అప్పుడు బాధ వచ్చింది అన్న, నాకు బాధ వస్తుంది అన్న. ఈరోజు నా భార్య నాకు నా భార్య ఒక్క గుద్దు కొట్టాలనుకుంటున్నాను. తమ్ముడు తప్పు అయ్యా, నేను కొట్టానా? నీ భార్యని కొడతానికి తప్పు. నేను ఈ సాహసం కొట్టినప్పుడు ఇంతవరకు నా భార్యని కొట్టలేదు. ఆమె ఎంత కోప్పడ్డా, ఆమె ఎంత ప్రవర్తన ఎలా ఉన్నా, నేను మాత్రం దేవుడి జనులు చెప్పిన వాక్యం విన్నప్పుడు, సావాసం నడిచినప్పుడు ఇంతవరకు నేను ఒక్కోసారి కూడా కొట్టలేదు. నేను కొట్టలేదు కదా నన్ను వీడిని కొడతామంటే అట్లాగే అన్నాను. నన్ను నువ్వు ఏం చేయాలన్నాను, నేను చెప్పింది చేస్తావా? నువ్వు చెప్పింది చేస్తాను. ఈరోజు నువ్వే మా మాంసం కొట్టుకెళ్ళి 2 కిలోలు చికెన్ కొనుక్కొచ్చి నువ్వే మా వండి మీ భార్య పెట్టవయ్యా పెట్టాడండి. ఇక్కడ నేర్చుకునే ప్రేమ, తగ్గింపు, సహనము, ఓర్పు చూడండి. అలాంటి వ్యక్తి ఇంకా అతను పట్టనే ఉన్నాడు, ఓర్పుతో సహనంతో. సావాసుకుడికి రాబట్టి తనకు నెమ్మది వచ్చింది. ఇలా గమనించండి, ప్రభునికి వెళ్ళి మన దేవుని కూర్చొని అనేక నెమ్మది, సంతోషం, ఆనందము, పిల్లలతో సంతోషం లేక, తల్లిదండ్రులతో సంతోషం లేక, ఆనందంతో సంతోషం లేక కుటుంబాలు నలిగిపోతున్నారు. వారి కుటుంబం ఎన్నో ఉన్నాయి, మరి అన్ని కుటుంబాలు దేవుడు మరి పిలుస్తున్నాడు. సావాసుకుడికి రండి, దేవుని వీళ్ళతో కలవండి, వాక్యం వినండి, మీరు పొందండి. అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. Recording stopped.